మరి హైదరాబాద్ నగరంలో కూడా గత కొన్ని రోజులుగా కూడా ఫైర్ యాక్సిడెంట్లు చూస్తూనే ఉన్నాము. అవన్నీ కూడా దృష్టిలోకి తీసుకొని ఫైర్ డిపార్ట్మెంట్ మాత్రమే ఈరోజు కొన్ని బార్ అండ్ రెస్టారెంటు బిల్డింగ్ల పైన కూడా వాళ్ళు నిఘా పెట్టడం జరిగింది. ఫైర్ సేఫ్టీలు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని కూడా నిఘా పెట్టి ఈరోజు తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. అదే కోణంలో ఈరోజు స్కై 100 ఆహ్, అలాగే కిచెన్ అండ్ బార్‌లో అలాగే ఇక్కడ ఎటువంటి సేఫ్టీ నిబంధనలు ఉన్నాయి, ఏంటి అనేది కూడా ఇప్పటిదాకా మనం చూసాము విజువల్స్‌లో కూడా. మరి ఎంతవరకు ఇక్కడ సేఫ్టీ ఉంది? ఎందుకంటే ఇక్కడ ఈ బిల్డింగ్‌లో G+7 సార్ ఇది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మామూలుగానే 2G+2లోనే చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అలాంటిది ఇక్కడ G+7లో ఉన్నాయి. ఇక్కడ చాలామంది పబ్లిక్ గ్యాదర్ అవుతూ ఉంటారు డైలీ కూడా. అలాంటిది ఎలా ఉంది సార్? సో అంతా సిస్టమ్స్ అని ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ కానీ లైఫ్ సేఫ్టీ ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయని చూసాము. సో మన బేసిక్ రిక్వైర్మెంట్ అనేది ఇంకో అడిషనల్ స్టేర్ కేస్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నది. ఒకటే స్టేర్ కేస్ ఉంది. సో ఆ రెండు ఈ మన నైట్ క్లబ్ కానీ ఆ పక్కన ఉన్న వాటికి కూడా ఏమైనా అయితే ఎమర్జెన్సీగా రిటైర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంకో స్టేర్ కేస్ ఉంటే ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంది. అది వీళ్ళకి మేము నెక్స్ట్ ఇచ్చే నోటీస్లో వాళ్ళకి మేము చెప్తాం అనమాట. ఇవి ల్యాబ్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేసాము, ఇవన్నీ పెట్టుకోండి అని వాళ్ళకి రీజనబుల్ టైం ఇచ్చి మేము వాళ్ళకి చేయడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే వాళ్ళకి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేవు అండ్ ఎగ్జిట్ సైనేజ్ కూడా కరెక్ట్గా లేవు. కానీ వాళ్ళకు సూచించారా సార్? ఇప్పుడు ఇస్తాం, ఇప్పుడు నోటీస్ ఇస్తాం. నెక్స్ట్ ప్రొసీజర్లో ఫస్ట్ వాళ్ళకి ఫామ్ 9 ఉంటుంది. దట్ విల్ ఇన్స్పెక్ట్ యువర్ ప్రెమిసెస్ అని ఒక నోటీస్ ఇచ్చి ఇప్పుడు వచ్చి చూసాం, ఇన్స్పెక్షన్ చేసాం కాబట్టి సో ఇన్స్పెక్షన్ ఫైండింగ్స్ అన్ని, సో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి, ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయని విల్ నోటిఫై దెమ్ అండ్ విల్ గివ్ దెమ్ ఏ రీజనబుల్ టైమ్ టు కంప్లై విత్ ఆల్ ది ఇది అనమాట. పర్టికులర్‌గా ఇక్కడే స్టార్ట్ చేశారు సార్. అంటే ఇక్కడ ఏమన్నా ఇన్ఫర్మేషన్ తోటి మీరు స్టార్ట్ చేశారా? లేకపోతే హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇలాగే లేదు, ఇన్ఫర్మేషన్ అట్లాంటిది ఏం లేదు. ర్యాండమ్గా మా హైయర్ ఆఫీసర్ డీజీ సార్ నుంచి ఇలాంటి ఏంటంటే ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, మీరు ఇక్కడ చూసినా కానీ అవుట్ ఆఫ్ ద స్టేట్ కానీ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఎక్కడ ఎక్కువ ఉంటాయి ఇలాంటి యాక్సిడెంట్స్ అంటే ఎక్కడైతే పీపుల్ బాగా గ్యాదర్ అవుతారో అసెంబ్లీ ప్లేసెస్ అని మేము ఐడెంటిఫై చేసి మేము అట్లా మా జ్యూరిడిక్షన్లో మన షేర్లింగం ఏరియాలో ఒక 25 to 26 ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ ది డ్రైవ్ మేము రెగ్యులర్గా డైలీ వాటి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇదేమి జస్ట్ ఒక డ్రైవర్ రొటీన్ ఇదిలాగా. సో వి జస్ట్ వాంట్ టు ఎన్ష్యూర్ ది ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ. వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా తర్వాత కానీ బేసిక్ ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ అయితే ఎవరైనా పెట్టుకుంటారు, ఎవరు కూడా దాన్ని ఆబ్జెక్ట్ చేయరు కాబట్టి. సో ఒక మన ఫెసిలిటేటింగ్ సర్వీస్ లాగా వీ వాంట్ టు నోటిఫై దెమ్, వీ వాంట్ టు టెల్ దెమ్కి ఇవి ఉన్నాయి ఇవి లేవని చెప్తే ఆ విధంగానే అట్లీస్ట్ కొంచెం మనకి ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాం ఇది. అంటే హైదరాబాద్ నగరంలో చాలా వరకు కూడా ఇలాంటి ప్లేసెస్‌లలో చాలా పబ్లిక్ గ్యాదర్ అవుతూ ఉంటారు. వీకెండ్స్‌లో ఎక్కువ అవుతూ ఉంటారు. అలాంటిది ఫైర్ సేఫ్టీ అన్నీ కూడా నిబంధనలు వాళ్ళు పాటించాలి అంటే ఎలా ఉండాలి అంటారు? అదే అండి, ఒక్క రోజులో మనం అన్నీ చేయలేము కాబట్టి ఒక డ్రిల్ దీనిలా తీసుకొని ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని దీన్ని రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. సో రోజుకు ఒక 2-3 ప్రెమిసెస్ అట్లీస్ట్ మ్యాక్సిమం ఒక అవేర్నెస్ వస్తే మీడియా ద్వారా కూడా అవేర్నెస్ వస్తే, సో మినిమం బేసిక్ ఫైర్ సేఫ్టీ లైఫ్ సేఫ్టీ అనేది పెట్టుకోవాలని అవేర్నెస్ వస్తే దట్ విల్ హెల్ప్ అస్. అట్లానే చేద్దాం అనుకుంటున్నాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మేము ఈ ఏరియాలో ఒక షేర్లింగం ఏరియాలో ఒక 25-26 ఐడెంటిఫై చేసాము. సో రేపటి నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీడే ఒక 2-3 ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఏమేమి ఉండాలి ఏమి లేవని చెప్పి వాళ్ళకి మేము కోఆర్డినేట్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము, వాళ్ళకి ఏమేమి పెట్టుకోవాలో గైడ్ చేస్తాము. సో ఆ విధంగా డెఫినెట్లీ వీఆర్ హియర్ టు గైడ్. మేము ఇదే రెగ్యులేటరీ కాంప్లైంట్స్ లాగా మేము నోటీసులు క్యాన్సిల్ చేస్తాము అట్లా అంటలేము. వీళ్ళు గైడ్ దెమ్. కొంతమంది తెలియ చేయవచ్చు, ఇవి కావాలి ఇవి లేవని వాళ్ళకి చెప్తే దెన్ వాళ్ళకి రీజనబుల్ టైం ఇచ్చి వీళ్ళు ట్రై టు వాళ్ళ కంప్లైంట్ చేసుకుంటాం. చాలా అపార్ట్మెంట్లలో కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచే ఫైర్ యాక్సిడెంట్లు జరగడం కూడా జరిగింది. అది షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటిది ఇది 7 ఫ్లోర్స్ ఉంది కదా సార్. ఇలాంటి ప్లేసెస్‌లలో అలా జరిగితే ఎలాంటి ప్రమాదం? సో ప్రమాదం ఎలాంటి చోటదని మనం యాంటిసిపేట్ చేయలేము. బట్ ఎలాంటి ప్రమాదము జరిగినా కానీ పీపుల్ సేఫ్గా ఎవాక్యుయేట్ చేసేయగలిగితే ఫైర్ ఫైటింగ్ చేయడానికి మా టీమ్స్ అన్ని అవైలబుల్ రెడీగా ఉన్నాయి. 24/2 ఉన్నాయి. మాకు ఒక 18 ఫ్లోర్స్ వరకు రీచ్ అయ్యే వెహికల్స్ కూడా ఉన్నాయి. సో యాక్సిడెంట్ ఏమైనా అయితే వీఆర్ దేర్ హియర్. మేము 24/7 త్రూఅవుట్ అవైలబుల్ ఉన్నాము. బట్ అక్కడ దాకా వెళ్లకుండా ముందే ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ మంచిగా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చేయటం ఉంటుంది. చూసాం కదా! ఎందుకంటే ఖచ్చితంగా కూడా మాకు 18 ఫ్లోర్స్ వరకు కూడా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మొత్తం కూడా అక్కడ గ్యాదర్ అవ్వడానికి అంత మెటీరియల్ అంటే అంత మంది సిబ్బంది కూడా మాకు అందుబాటులో ఉన్నారు. అలాగే అంత కూడా మేము కంట్రోల్ చేసే అంత కెపాసిటీ మా దగ్గర ఉంది.
ఇక్కడ ఒక్క చోటే కాదు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పబ్లిక్ ఎక్కడైతే ఎక్కువ గ్యాదర్ అవుతూ ఉన్నారో, ఎక్కడైతే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయో అక్కడ ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా ఉండడానికి, అగ్ని ప్రమాదానికి గల ఫైర్ యాక్సిడెంట్కి గల విషయాలలో కూడా సేఫ్టీ ఎలా ఉంది, ఏంటి, అసలు వీళ్ళ నియమ నిబంధనలను చక్కగా పాటిస్తున్నారా లేదా, ఎందుకంటే ఎగ్జిట్లు అలాగే ఎందుకంటే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు సంభవించినప్పుడు ఎగ్జిట్లు కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవైలబుల్లో ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి ఫైర్ సేఫ్టీ ఇవి మొత్తం కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నారా లేదా అని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా ఫైర్ యాక్సిడెంట్లు జరగడం మనం కూడా చూసాము. కాబట్టి ఇక మీదట అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఇలా పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయ్యే బిల్డింగ్లలో కూడా మొత్తం అపార్ట్మెంట్లలో కావచ్చు, రెస్టారెంట్లు, బార్లు ఇలాంటి ప్రతి చోట కూడా మేము తనిఖీలు నిర్వహిస్తాము. వాళ్ళకు ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ బార్లో కూడా ఈ కిచెన్ అండ్ బార్లో అంటే స్కై 100 కిచెన్ అండ్ బార్లో కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటివి నిబంధనలు కరెక్ట్గా లేవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు నోటీసులు కూడా ఇస్తున్నాము. వాళ్ళకు నెల రోజులు వాళ్ళకు గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తూ ఉన్నాము. కాబట్టి ఈ నెల రోజుల్లో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, లేదంటే ఫర్దర్గా చర్యలు వర్తిస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక మీదట హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే తనిఖీలు చేపట్టబోతున్నారు. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీవీ. మరి హైదరాబాద్ నగరంలో కూడా గత కొన్ని రోజులుగా కూడా ఫైర్ యాక్సిడెంట్లు చూస్తూనే ఉన్నాము. అవన్నీ కూడా దృష్టిలోకి తీసుకొని ఫైర్ డిపార్ట్మెంట్ మాత్రమే ఈరోజు కొన్ని బార్ అండ్ రెస్టారెంట్ బిల్డింగ్ల పైన కూడా వాళ్ళు నిఘా పెట్టడం జరిగింది. ఫైర్ సేఫ్టీలు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని కూడా నిఘా పెట్టి ఈరోజు తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. అదే కోణంలో ఈరోజు స్కై 100 అలాగే కిచెన్ అండ్ బార్లో అలాగే ఇక్కడ ఎటువంటి సేఫ్టీ నిబంధనలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇప్పటిదాకా మనం చూసాము విజువల్స్లో కూడా. మరి ఎంతవరకు ఇక్కడ సేఫ్టీ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఈ బిల్డింగ్లో G+7 సార్ ఇది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మామూలుగానే 1+2 G+2లోనే చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అలాంటిది ఇక్కడ G+7లో ఉన్నాయి. ఇక్కడ చాలామంది పబ్లిక్ గ్యాదర్ అవుతూ ఉంటారు డైలీ కూడా. అలాంటిది ఎలా ఉంది సార్? సో అంతా సిస్టమ్స్ కానీ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ కానీ లైఫ్ సేఫ్టీ ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయని చూసాము. సో మన బేసిక్ రిక్వైర్మెంట్ అనేది ఇంకో అడిషనల్ స్టేర్ కేస్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నది. ఒకటే స్టేర్ కేస్ ఉంది. సో ఆ రెండు ఈ మన నైట్ క్లబ్ కానీ ఆ పక్కన ఉన్న వాటికి కూడా ఏమైనా అయితే ఎమర్జెన్సీ వాళ్ళు రిటైర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంకో స్టేర్ కేస్ ఉంటే ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంది. అది వీళ్ళకి మేము నెక్స్ట్ ఇచ్చే నోటీస్లో వాళ్ళకి మేము చెప్తాం అన్నమాట. ఇవి ల్యాబ్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేసాము, ఇవన్నీ పెట్టుకోండి అని వాళ్ళకి రీజనబుల్ టైం ఇచ్చి మేము వాళ్ళకి చేయడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే వాళ్ళకి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేవు అండ్ ఎగ్జిట్ సైనేజ్ కూడా కరెక్ట్గా లేవు. కానీ వాళ్ళకు సూచించారా సార్? ఇప్పుడు ఇస్తాం, ఇప్పుడు నోటీస్ ఇస్తాం. నెక్స్ట్ ప్రొసీజర్లో ఫస్ట్ వాళ్ళకి Form 9 ఉంటుంది. దట్ విల్ ఇన్స్పెక్ట్ యువర్ ప్రెమిసెస్ అని ఒక నోటీస్ ఇచ్చి ఇప్పుడు వచ్చి చూసాం, ఇన్స్పెక్షన్ చేసాం కాబట్టి. సో ఇన్స్పెక్షన్ ఫైండింగ్స్ అన్ని, సో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి, ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయని విల్ నోటిఫై దెమ్ అండ్ విల్ గివ్ దెమ్ ఏ రీజనబుల్ టైమ్ టు కంప్లై విత్ ఆల్ ది ఇది అనమాట. అంటే పర్టికులర్గా ఇక్కడే స్టార్ట్ చేశారు సార్? అంటే ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ తోటి మీరు స్టార్ట్ చేశారా, లేకపోతే హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇలాగే? లేదు, ఇన్ఫర్మేషన్ అట్లాంటిది ఏం లేదు. ర్యాండమ్గా మా హైయర్ ఆఫీసర్ డీజీ సార్ నుంచి ఇలాంటి ఏంటంటే ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా. మీరు ఇక్కడ చూసినా కానీ అవుట్ ఆఫ్ ద స్టేట్ కానీ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఎక్కడ ఎక్కువ ఉంటాయి ఇలాంటి యాక్సిడెంట్స్ అంటే ఎక్కడైతే పీపుల్ బాగా గ్యాదర్ అవుతారో అసెంబ్లీ ప్లేసెస్ అని మేము ఐడెంటిఫై చేసి మేము అట్లా మా జ్యూరిడిక్షన్లో మన షేర్లింగం ఏరియాలో ఒక 25 to 26 ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ ది డ్రైవ్ మేము రెగ్యులర్గా డైలీ వాటి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇదేమి జస్ట్ ఒక డ్రైవర్ రొటీన్ ఇదిలాగా. సో వి జస్ట్ వాంట్ ఎన్ష్యూర్ ది ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ. వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా తర్వాత కానీ బేసిక్ ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ అయితే ఎవరైనా పెట్టుకుంటారు, ఎవరు కూడా దాన్ని ఆబ్జెక్ట్ చేయరు కాబట్టి. సో ఒక మన ఫెసిలిటేటింగ్ సర్వీస్ లాగా వీ వాంట్ టు నోటిఫై దెమ్, వీ వాంట్ టు టెల్ దెమ్కి ఇవి ఉన్నాయి ఇవి లేవని చెప్తే ఆ విధంగానే అట్లీస్ట్ కొంచెం మనకి ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాం ఇది. అంటే హైదరాబాద్ నగరంలో చాలా వరకు కూడా ఇలాంటి ప్లేసెస్లలో చాలా పబ్లిక్ గ్యాదర్ అవుతూ ఉంటారు, వీకెండ్స్లో ఎక్కువ అవుతూ ఉంటారు. అలాంటిది ఫైర్ సేఫ్టీ అన్ని కూడా నిబంధనలు వాళ్ళు పాటించాలి అంటే ఎలా ఉండాలి అంటారు? అదే అండి, ఒక రోజులో మనం అన్నీ చేయలేము కాబట్టి ఒక డ్రిల్ దీనిలా తీసుకొని ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని దీన్ని రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. సో రోజుకి ఒక 2-3 ప్రెమిసెస్ అట్లీస్ట్ మ్యాక్సిమం ఒక అవేర్నెస్ వస్తే, మీడియా ద్వారా కూడా అవేర్నెస్ వస్తే, సో మినిమం బేసిక్ ఫైర్ సేఫ్టీ లైఫ్ సేఫ్టీ అనేది పెట్టుకోవాలని అవేర్నెస్ వస్తే దట్ విల్ హెల్ప్ అస్. అట్లానే చేద్దాం అనుకుంటున్నాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మేము ఈ ఏరియాలో ఒక షేర్లింగం ఏరియాలో ఒక 25-26 ఐడెంటిఫై చేసాము. సో రేపటి నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీడే ఒక 2-3 ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఏమేమి ఉండాలి ఏమి లేవని చెప్పి వాళ్ళకి మేము కోఆర్డినేట్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము, వాళ్ళకి ఏమేమి పెట్టుకోవాలో గైడ్ చేస్తాము. సో ఆ విధంగా డెఫినెట్లీ వీఆర్ హియర్ టు గైడ్. మేము ఇదే రెగ్యులేటరీ కంప్లైంట్స్ లాగా మేము నోటీసులు క్యాన్సిల్ చేస్తాము అట్లా అంటలేము. వీళ్ళు గైడ్ దెమ్. కొంతమంది తెలియక చేయొచ్చు. ఈ కావాలి ఇవి లేవని వాళ్ళకి చెప్తే
దెన్ వాళ్ళకి రీజనబుల్ టైం ఇచ్చి వీళ్ళు ట్రై టు వాళ్ళ కంప్లైలా చేసుకుంటాం. చాలా అపార్ట్మెంట్లలో కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచే ఫైర్ యాక్సిడెంట్లు జరగడం కూడా జరిగింది. అది షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఎనీవే ఏదైనా కావచ్చు. అలాంటిది ఇది 7 ఫ్లోర్స్ ఉంది కదా సార్! ఇలాంటి ప్లేసెస్‌లలో అలా జరిగితే ఎలాంటి ప్రమాదం? సో ప్రమాదం ఎలాంటి చోటదని మనం యాంటిసిపేట్ చేయలేము. బట్ ఎలాంటి ప్రమాదము జరిగినా కానీ పీపుల్ సేఫ్గా ఎవాక్యుయేట్ చేసేయగలిగితే ఫైర్ ఫైటింగ్ చేయడానికి మా టీమ్స్ అన్ని అవైలబుల్ రెడీగా ఉన్నాయి. 24/2 ఉన్నాయి. మాకు ఒక 18 ఫ్లోర్స్ వరకు రీచ్ అయ్యే వెహికల్స్ కూడా ఉన్నాయి. సో యాక్సిడెంట్ ఏమైనా అయితే వీఆర్ దేర్ హియర్. మేము 24/7 త్రూఅవుట్ అవైలబుల్ ఉన్నాము. బట్ అక్కడ దాకా వెళ్లకుండా ముందే ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ మంచిగా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చేయటం ఉంటుంది. చూసాం కదా! ఎందుకంటే ఖచ్చితంగా కూడా మాకు 18 ఫ్లోర్స్ వరకు కూడా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మొత్తం కూడా అక్కడ గ్యాదర్ అవ్వడానికి అంత మెటీరియల్ అంటే అంత మంది సిబ్బంది కూడా మాకు అందుబాటులో ఉన్నారు. అలాగే అంత కూడా మేము కంట్రోల్ చేసేంత కెపాసిటీ మా దగ్గర ఉంది. ఇక్కడ ఒక్క చోటే కాదు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పబ్లిక్ ఎక్కడైతే ఎక్కువ గ్యాదర్ అవుతూ ఉన్నారో, ఎక్కడైతే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయో అక్కడ ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా ఉండడానికి అగ్ని ప్రమాదానికి గల ఫైర్ యాక్సిడెంట్కి గల విషయాలలో కూడా సేఫ్టీ ఎలా ఉంది, ఏంటి అసలు వీళ్ళ నియమ నిబంధనలను చక్కగా పాటిస్తున్నారా లేదా? ఎందుకంటే ఎగ్జిట్లు అలాగే ఎందుకంటే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు సంభవించినప్పుడు ఎగ్జిట్లు కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవైలబుల్లో ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి ఫైర్ సేఫ్టీ ఇవి మొత్తం కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నారా లేదా అని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా ఫైర్ యాక్సిడెంట్లు జరగడం మనం కూడా చూసాము. కాబట్టి ఇక మీదట అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఇలా పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయ్యే బిల్డింగ్లలో కూడా మొత్తం అపార్ట్మెంట్లలో కావచ్చు, రెస్టారెంట్లు, బార్లు ఇలాంటి ప్రతి చోట కూడా మేము తనిఖీలు నిర్వహిస్తాము. వాళ్ళకు ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ బార్లో కూడా ఈ కిచెన్ అండ్ బార్లో అంటే స్కై 100 కిచెన్ అండ్ బార్లో కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటివి నిబంధనలు కరెక్ట్గా లేవు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు నోటీసులు కూడా ఇస్తున్నాము. వాళ్ళకు నెల రోజులు వాళ్ళకు గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తూ ఉన్నాము. కాబట్టి ఈ నెల రోజుల్లో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, లేదంటే ఫర్దర్గా చర్యలు వర్తిస్తాయి అని చెప్తూ ఉన్నారు. ఇక మీదట హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే తనిఖీలు చేపట్టబోతున్నారు. కెమెరామెన్ మధుతో నిర్మల RTV.